త్రిశూలాలు, శూలం, బల్లెం, ఈటె ఇవన్నీ ఏకముఖ ఆయుధం పేర్లు. చరిత్ర పూర్వయుగంలో పురామానవులు చేతిలో వేటకు పనికొచ్చిన ఆయుధం. మొన చేసిన కట్టె, రాతి మెలికి చెక్కిన పొడవాటి కర్ర. ఇనుపయుగం నాటికి దానికి రాతి మెలికి బదులు ఇనుప ములికి చేరింది. వేటలో మొనగాడైన పనిముట్టది. తొలి చారిత్రక యుగంలో ఈట ధరించిన దేవుడు స్కందుడు. అతడే కార్తికేయుడు. ప్రపంచమంతటా బల్లెం, ఈటె పట్టుకున్న వేటవీరులు కనపడుతుంటారు. భారతదేశంలో ఒక మతంలో ఆ వీరుడు స్కందుడైనాడు. శూలం అంటే నైకంటిక అర్థం కొర్రు, ముమ్మనవాలు, ఇనప కమ్మి అని. ఆ ఈటకే ముమ్మనవాలుంటే అది త్రిశూలం. అది కూడా పురామానవుల వేట పనిముట్టే. అది ప్రపంచమంతటా అన్ని మానవ మనుష్యుల చరిత్రలో కనిపించేదే. చారిత్రయుగం నాటికి దానిని ధరించిన ప్రైమార్డియల్ గాడ్స్, ప్రాథమిక దేవతలు. దానికి వేర్వేరు సంస్కృతిలో మతమైన పేర్లు వేర్వేరుగా వచ్చాయి. సంస్కృతంలో త్రిశూలం అంటే ముమ్మనవాలున్న శూలం అని అర్థం. చరిత్ర పూర్వయుగంలో పెదరాతి యుగంలో సమాధుల బంతిరాళ్ళ మీద, మధ్యరాతి యుగం రాతి చిత్రాలలో ఈ త్రిశూలాలు పోలిన పెట్రోగ్లైఫ్స్ పెయింటింగ్స్ కనపడడం అనేది ఒక పెద్ద విశేషం. కొన్ని చోట్ల త్రిశూలాలు గంటు బొమ్మలు కనపడ్డాయి తెలంగాణలో. ఇవన్నీ చారిత్రక పరిణామ చిహ్నాలే. పెదరాతి యుగం పురామానవులు వారి సమాధుల మీద త్రిశూలాలను లేదా ఇంగ్లీష్లో ట్రైడెంట్స్, అవి వారి ప్రత్యేక సంస్కృతి కలిగిన సమూహాల చిహ్నాలు. చాలా అరుదుగా కనపడేటివి. వివిధ పురామానవుల సమూహాలు వారి ప్రత్యేకతలు కనిపించేటువంటి టోటెం లేదా జాతి చిహ్నాలను రంగురాతి చిత్రాలలోనో లేదా సమాధుల బంతిరాల మీదనో వాళ్ళు గీసేవారు. అది చాలా విలువైన సమాచారం చరిత్రకు.